ఒక పాఠాన్ని మనము నేర్చుకుందాం. దేవుని ఆకలి తీర్చేదెవరు అనే పాఠాన్ని కొద్దిసేపు మాత్రమే మనం నేర్చుకుందాం. సహజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు, దేవుని వద్దకు వస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావంటే దేవుడి నుండి మనము ఏదో మేలులు దేవుడు నాకు మరి ఏదో మేలు చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు. దేవుడు మనకేమిస్తాడు అనే ఆలోచనతో మనిషి ఉంటున్నాడు, కానీ ఆయన మన నుండి ఏదన్నా కోరుకుంటున్నాడా అనే ఆలోచన ఈరోజున్న సమాజంలో మనిషికి లేదు. దేవుడి యొద్ద నుండి మనము ఏమి తీసుకోవాలి అనే ఆలోచనలో ఈరోజున్న సమాజంలో ప్రతి మనిషి ఉన్నాడు. దేవుడి నుండి ఎన్నో పొందుకుంటున్నాడు. దేవుడు మనిషి యొక్క ఆకలి తీర్చాడు, అడగక ముందు మనమేం అడగల. ఈ సృష్టిలో ప్రారంభంలో దేవుడు మనకి ఏది కావాలో ఆలోచించి ఈ ప్రకృతిలో పెట్టాడు. మనిషి ఎప్పుడు చేయబడ్డాడు? చివరి రోజున చేయబడ్డాడు. 6వ దినమున చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము. ఈ సృష్టి అంతా కలగజేసిన తర్వాత దేవుడు వారిని ఇరువురిని చేయటం అనేది జరిగింది. ఇరవై 6వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే దేవుడు చివరి దినాన మరి మనిషిని చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఎందుకు దేవుడు చివరి దినానే మనిషిని చేసినాడు అని మనం ఆలోచించగలిగితే, ఆ ప్రకారం జీవులు ఏంటని 31, దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. అస్తమయం ఉదయం కలగా 6వ దినము ఆయను. అంటే 6వ దినాన, చివరి దినాన దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చివరిసారిగా తన కుమారుడైనటువంటి మరి మనిషిని తన పోలిక చొప్పున మనకి 2వ వచనం నుంచి ఎలా చేశాడో చెప్పుకొస్తున్నాడు. మరలా మరొక జన్మ లేదు. మనకి 2వ అధ్యాయం అంతా వారిని ఎలా చేశాడో చెప్పుకుంటూ వస్తున్నాడు. 1వ అధ్యాయంలో 6 దినాల సృష్టి మొత్తం ఎలా కలగజేసినట్టుగా చెప్పుకొచ్చాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి వాటిని ఎలా కలగజేసాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలోనే దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయును వదగా నరుడు జీవాత్మయను. ముందు ఏమో ఎలా కలగజేసాడో చెప్పాడు, నరుడిని కలగజేశాడని చెప్పాడు. తర్వాత ఎలా కలగజేసాడో చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంతేగాని ఎక్కడ ఒక నరుడు ఉన్నాడు, మరలా 2వ అధ్యాయంలో మరొక నరుడు ఉండాలని మనం అనుకోకూడదు. రైట్. ఇక్కడ దేవుడు మన ఆకలిని తెలుసుకొని మరి మన మనిషికి సంబంధం లేనటువంటి ఒక జంతువు, ఒక పక్షిని తింటే మనకి ఆకలి తీరటం ఏంటి? ఒక కాయ తింటే మనకు ఆకలి తీరటం ఏంటి? దేవుడు అలా పెట్టాడు. ఒక జంతువుని తింటే మనకు ఆకలి తీరటం ఏంటి? ఒక విత్తనం తింటే మనకి ఆకలి తీరటం ఏంటి? అంటే దేవుడు మనిషిని ఈ విధముగా ఈ ప్రకృతిలో మనిషికి ఇది కావాలి అని ఆయన ఆలోచించి మనిషి యొక్క ఆకలిని తీర్చాడు దేవుడు.
దేవుడు మనిషి యొక్క ఆకలిని తీర్చాడు. కాబట్టి దేవుడు కలగజేసిన సమస్తాన్ని మనము తింటూ మనం ఆకలి తీర్చుకుంటున్నాం. మనకి ఆకలి తీరిందంటే దేవుడు మన ఆకలిని తీర్చాడు అంతే. దేవుడి సృష్టిలో మన ఆకలిని తీర్చడానికి ఎన్నో పెట్టాడు కాబట్టి మన ఆకలి తీరుతుంది. రైట్. మరి ఈ రోజున్న సమాజంలో చాలామంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు. మరి ఎందుకు వెంబడిస్తున్నారని మనం ఆలోచిస్తే వారికి ఏదో అవసరతల కోసమే వెంబడిస్తున్నారు. మాకేదో కావాలి అనే ఆలోచనతోటే ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన నుండి ఏదో పొందుకోవటానికే మనము దేవుడిని వెంబడిస్తున్నారు చాలామంది. కానీ దేవుడి నుండి నాకు ఏదో కావాలి అని వెంబడిస్తున్నటువంటి మనము మరి దేవుడికి మన నుండి ఏదన్నా కావాలనే ఆలోచన ఎవరికన్నా ఉన్నదా? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే ఆలోచన ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే ఎవరూ ఆలోచించటంలా. ఈ కాడికి ఇవ్వు ప్రభువా ఇవ్వు ఆకాశపు తూములిప్పి చెప్పజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించు. ఈ కాడికి దేవుని యొద్ద నుండి మనం తీసుకునేటటువంటి వారిగా ఉంటున్నామే కానీ దేవుడికి ఏమి కావాలో, దేవుడికి ఏం కావాలని ఎవరైనా కానీ ఆలోచిస్తున్నారా? అసలు ఆయనకి ఆకలి ఉంది అనేటటువంటి ఆలోచన ఎవరైనా చేస్తున్నారంటే ఎవరో చేయట్లా. అసలు ఆయనకి ఆకలి ఉందా? 50వ కీర్తన 12వ వచనం మనం చూడగలిగితే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. 50వ కీర్తన 12వ వచనం మనం చూడగలిగితే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను అంటున్నాడు. అంటే ఆయనకి ఆకలి ఉన్నది. నేను ఆకలి కొనినను నీతో చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పను అంటున్నాడు అంటే నీ ఆకలి తీర్చింది ఆయనే కదా. మరి ఆయన ఆకలి కొంటున్నాడో లేదో అని చెప్పని ఆలోచించవలసినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నటువంటి మరి విశ్వాసులుగా మారిన మనపైనే ఉన్నది. దేవుడు ఆకలి కొని ఉన్నాడా? దేవుడికి ఆకలి ఉన్నదా? మనం ఆకలి తీర్చుకుంటున్నామే. మనం ఆకలి తీర్చుకుంటున్నాము. ఆయన పెట్టినటువంటి ఈ భూమి మీద పెట్టిన ఎన్నిటినో తిని పళ్ళు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు, ఏమంటే జంతువులను, పక్షులను ఎన్నిటినో తిని మనం ఆకలిని తీర్చుకుంటున్నాము. మనం తృప్తిగా ఉంటున్నాము. మరి దేవునికి ఆకలి ఉన్నదా అంటే ఆయన అన్నాడు, నేను ఆకలి కొనినను నేను నీతో చెప్పను. నేను ఆకలి కొంటాను కానీ నేను నీతో చెప్పను. అది నువ్వే తెలుసుకొని నా ఆకలి తీర్చాలి. నా ఆకలిని నువ్వే తెలుసుకొని తీర్చాలి. ఎందుకు? నువ్వు అడిగితే నీ ఆకలి తీర్చాను నేను. నువ్వు అడగక ముందే నీ ఆకలి నేను తీర్చా కాబట్టి నేను అడగక ముందే కూడా నా మనసులో ఉన్నటువంటి ఆలోచన నువ్వు ఎరిగి నువ్వు నా ఆకలిని తీర్చాలి. ఆకలి తీర్చాలి. దేవుని ఆకలి తీర్చేవారిగా ఉండాలి. ఆయన అన్నాడు, ఆయన బెట్టుగా ఉన్నాడు, నేను ఆకలి కొనినను మీతో చెప్పను. వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు వివాహం అయిన తర్వాత వారు చాలా బెట్టుగా ఉంటారు. ముసలోళ్ళు మామూలు కాదు, చాలా బెట్టుగా ఉంటారు. ఎందుకంటే అది ఆకలి అయింది కానీ ఆ ఆకలిని పంటి బిగున అనుభవిస్తూ ఉంటారు కానీ నాకు ఆకలి అవుతుంది పెట్టు అని అనరు. ఎందుకనంటే వాళ్ళు ఏంటంటే కొంచెం గర్వం. అంటే నా కొడుకు నేను సంపాదించింది అంటున్నారు, నా కొడుకు ఆస్తింది అంటున్నారు. మరి నేను ఆకలి నన్ను చూడాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీ మీద ఉన్నది. అడిగి పెట్టాలి. అడిగి ఆకలి అవుతుందా, అన్నం పెట్టమంటావా అని మనం అడిగి వారికి పెట్టాలి. మనం అడిగిన దాకా వాళ్ళు అంతే ఉంటారు, చెప్పరు, అడగరు. ఎందుకంటే బెట్టు చేస్తారనమాట. మీరే అడిగి పెద్దవారికి ఆకలిగా ఉందా, అన్నం పెట్టమంటావా అనగా నా పెట్టు అంటారు. అప్పుడు నువ్వు పొరపాటు పెట్టలేదు అనుకో, సాయంత్రానికి కుమారుడు వస్తాడు, లేకపోతే కుమార్తె వచ్చింది, ఎరా మిమ్మల్ని ఈ విధంగా పెంచి అంటే కోడలతో చెప్పుకోలేరు. కోడలు ఏదైనా పని మీద ఉందనుకో, అమ్మ కొంచెం అన్నం పెట్టు అని చెప్పంటే ఆ పని ఆపి భోజనాలు పెడతారు. కానీ ఆ మాట కోడలను అడగటం చిన్నతనంగా ఉండి సాయంత్రం కొడుకు వచ్చినాక మొత్తం పిందులు లెక్కిస్తూ ఉంటారనమాట.
నాకు మొత్త అన్నం కూడా పెట్టలేకపోతున్నారు గారు మీరు, ఎందుకు నేను సంపాదించే ఉపయోగం ఏముంది అది ఇది అని చెప్పని కొడుకు మీద ఏడుస్తారు. కొడుకు వచ్చి భార్యను అడుగుతాడు, నేను పనిలో ఉండి మర్చిపోలేకపోయినా. ఒక మాట అడగొచ్చు కదా, నేను పెట్టేదాన్ని కదా, నేను పనిలో ఉండి మర్చిపోయినా. నేను అడగను, నన్ను అడిగి నువ్వు తెలుసుకోవాలి, నన్ను అడిగి నువ్వు అన్నం పెట్టాలి అని పెద్దవాళ్ళు చాలామంది ఏమంటారు దాన్ని ఏమంటారు మొరాయిస్తారు పెద్దవాళ్ళు చాలామంది మొరాయిస్తారు అన్నమాట. అంటే వాళ్ళకి ఆకలి అయింది కానీ అసలు అడగరు. మా ముసలమ్మ ఉంది, నేను ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఏమన్నా ఆయమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ టిఫిన్ చేసావంటే లేదు లే నాకెందుకు లే అనేది. నాకెందుకు లే అంటే ఏంది నాకెందుకు లే అంటావేందని చెప్పని ఒక 3 ఇడ్లీ తీసుకెళ్ళాను అనుకో, ఇన్నెందుకు నాకు ఒకటి సార్లు అనిద్ది, కానీ 3 ఇడ్లీ తినేసిద్ది. అంటే ఆమెకి ఆకలి ఉన్నది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చాలు అనిద్ది. నన్ను అన్నం వేసినా కానీ తినిద్ది, కానీ ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచన అనమాట. పెద్దల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి అన్నమాట. పెద్దల యొక్క ఆలోచనలు మనం ఎరిగి వీళ్ళు కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతారు మనల్ని అడగటానికి అని చెప్పని మనం ఎరిగి ఏం చేయాలంటే వారిని అడగకముందే అన్నం తింటావా అని చెప్పని పెద్దలు కదా, వారిని పోషించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. చిన్నతనం నుంచి మనం బాగా పోషించారు కాబట్టి వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వారిని పోషించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దేవుడు అన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. ఎందుకో తెలుసా? భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడివై ఉండునట్లు అన్నాడు. వృద్ధులను మనము సన్మానిస్తే, వృద్ధులను మనము జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు మనకి ఆయుష్ పెంచుతాడంట. FC 6:2 ఉన్నది. నిర్గమకాండము 20:12 కూడా ఉన్నది. కాబట్టి మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఎవరిని మనం వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని తల్లిదండ్రులను మనము సన్మానించడం అంటే వారికి అవసరమైనప్పుడు ఒక ముద్ద పెట్టడం అంటే సన్మానించడం అంటే వాళ్ళకి ఏం దండలేసి సత్కరించడం కాదు. రైట్? అంటే అలాగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. వాళ్ళు అడగరు. మరి ఆకలి కొని ఉన్నారని చెప్పి మనం ఎదిగి ఏం చేయాలంటే అడిగి వారికి ఒక ముద్ద పెడితే వాళ్ళు తింటారు. అడిగి తెలుసుకోవాలి. అందుకనే దేవుడు అన్నాడు, నేను ఆకలి కొనినను నేను నీతో చెప్పను అంటున్నాడు దేవుడు. అంటే ఆయన ఆకలిని ఎవరు ఆలోచిస్తున్నారు? అయ్యో నా దేవుడికి ఆకలిగా ఉంది, నా దేవుడు ఆకలి కొని ఉన్నాడు, నా దేవుడు ఆకలితో ఉన్నాడు, అందుకే అంటాడు నేను ఆకలి కొట్టిని నాకు ఆహారము పెడితిరి అంటాడు. నాకు 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. చాలు, నాకు ఆకలి కొంటిని నాకు మీరు భోజనం పెట్టారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, అవసరతలో ఉన్నటువంటి వారిని వారిలో మనం ఎవరిని చూడాలంటే యేసు ప్రభువుని చూడాలి, దేవుణ్ణి చూడాలి. నా దేవుడు ఆకలితో ఉన్నాడు అని భౌతికంగా మనం అలా ఆలోచించాలి. మనం ఆత్మీయంగా కనుక ఆలోచిస్తే దేవుడు ఆకలి కొనినను నేను నీతో చెప్పను అంటున్నాడు. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఆయనకి అసలు ఆకలి ఉన్నదా అని కనుక మనం ఆలోచిస్తే దేవుని యొక్క మనసును పరిపూర్ణముగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరచడానికి వచ్చాను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి మనసులో ఏమి ఉన్నదో దాన్ని బయలుపరిచింది ఎవరంటే యేసు ప్రభువే. తండ్రి ఏమనుకుంటున్నాడు, తండ్రి మనసులో ఏమున్నది అని దాన్ని బయలుపరిచింది యేసుక్రీస్తు ప్రభువారే. దేవుడేదో ఆనందంగా సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటున్నాం. మనుషులు ఆనందంగా ఉంటున్నారు, మనుషులు సంతోషపడుతున్నారు,
మనుషుల్లో ఉంది కానీ ఆనందము, దేవుణ్ణి ఆనందపరిచే మనుషులు లేరు ఈరోజు సమాజంలో. దేవుణ్ణి ఆనందపరిచే మనుషులు లేరు. మనిషి ఎలా ఆనందపడాలో ఆలోచిస్తున్నాడు. మనిషి ఆనందపడటానికే ఈ పండగలన్నీ, మనిషి సంతోషించడానికే ఈ పండగలన్నీ, మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఊగటానికే ఈ పండగలన్నీ. అంతేగాని దేవుణ్ణి సంతోషపరిచే కాదు. వీటి వల్ల దేవుడు బాధపడుతున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక. ఆయన ఆకలి తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, చింతపడుతున్నాడు, మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీ గురించి. ఈ రోజున సమాజంలో ఉన్న ప్రతి మనిషి గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? చింతించుతున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడంటే దేవుడు తెలుసుకోవటం లేదు, దేవుడు ఆలోచన జరగటం లేదు, దేవుడికి ఎందులో ఆనందం ఉందో తెలుసుకోవట్లేదు. మనిషి తను ఆనందపడటంలోనే ఎలా ఆనందపడాలనే ఆలోచనతోనే ఉంటున్నాడు. కానీ దేవుడికి ఆనందం ఎందులో ఉన్నది, దేవుణ్ణి ఎలా ఆనందపరచాలనే ఆలోచన ఈ రోజున సమాజంలో మనిషికి, క్రైస్తవుడికి లేదండి. బాధ పెడుతున్నారు దేవుణ్ణి ఇంకా బాధ పెడుతున్నారు. దేవుడి మనసు ఎరిగి ఆయనకి ఆకలి ఉన్నది, ఆయనను ఆకలి తీర్చుదామనే ఆలోచన ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో ఏ సంఘాలకి లేదు. ఒక గద్దింపు లేదండి. ఒక పాతాళం గురించి ఎవరైనా చెప్పినట్టు విన్నారు మీరు? నేను కాకుండా ఏ సంఘంలోనైనా కానీ పాతాళము, నరకం గురించి డైరెక్ట్గా ఒక మనిషిని భయపెట్టేటువంటి బోధన మీరు ఎక్కడ విన్నారా? ఎన్నరో. ఎందుకంటే మనుషులకు నచ్చదు కాబట్టి చెప్పరు వాళ్ళు. మనుషులకు నచ్చవు అవన్నీ, ఏమి నచ్చవు కాబట్టి ఆనందం, సంతోషం బోల్డ్ ఉండే ఆ ఆశీర్వాదాలు, వాగ్దానాలు మనకి మత్తయి సువార్తలో కానీ, మనకి సామెతలో కానీ, కీర్తనలో కానీ బోల్డ్ ఉండే. అంటే వాటిని తీసుకొని ఆ బోధ జరుగుతుంది. కానీ మరుగు చేయబడినటువంటి దేవుడి యొక్క మర్మము ఎవరు చెప్పట్లేదండి. ఆయనకి ఆకలి ఉన్నది, దేవుడికి ఆకలి కొంటున్నాడు. నేను ఆకలి కొనినాను, నేను మీతో చెప్పను అని చెప్పి ఆయన ఆకలి తీర్చాలంటే ఎలా తీర్చాలి? ఆయన ఆకలి అంటే మనం తీసుకొని వెళ్ళి ఫలారాలు ఇవన్నీ మరి మందిరానికి తీసుకెళ్ళాలా? ఆయన ఆకలి తీర్చడానికి ఆయన ముందు పెడితే ఆయన ఆకలి తీరుతుందా? అని అంటే ఆయన అన్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎక్కడది? మార్కు సువార్తలో. శిష్యులను ఏర్పరచుకొని రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. శిష్యులను ఏర్పరచుకొని ఏమంటున్నాడు ఆయన? మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, యేసు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. యేసు ప్రభు అంటున్నాడు ఏమని? మిమ్మల్ని అందరినీ మనుషులు పట్టే విధంగా చేస్తాను, మనుషులు పట్టేటటువంటి జాలరులుగా చేస్తాను. నా దేవుడికి అది ఇష్టం, మనుషులు కావాలి అని అనుకుంటున్నా అని ఆయన మనుషుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆకలిని తీర్చడానికి 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆ శిష్యుల్ని ఏర్పరచుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు, నేను నిన్ను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. మనుషులను పడతాను, మనుషులను పట్టాలి, మనుషులను బట్టి దేవుడికి అర్పణగా ఇవ్వాలి. అంటే మనుషుల్ని ఏమైనా తింటాడా దేవుడు? అంటే మనుషులు తింటాడా? మనుషులు తినడు. ఆయన సన్నిధికి నడిపించటం. కొన్ని కోడి భాషలు ఉంటాయి. ఒక తల్లికి దూరమైనటువంటి పిల్లడు చాలా సంవత్సరాల క్రితం తర్వాత తల్లికి దగ్గరికి వచ్చేయడానికి ఏమనిద్ది? తల్లి పిల్లోడిని చూడగానే ఏమనిద్ది? పిల్లోడిని చూసిన తర్వాత నా పిల్లోడిని చూసిన తర్వాత నా ఆకలి తీరిందని. కొన్ని సంవత్సరాలుగా దూరమైనటువంటి కుమారుడు తనకు దగ్గర అయితే ఆ కుమారుడు చూసి ఆ తల్లి అనే మాట ఏంటంటే, నాకు కుమారుడు చూస్తే నాకు ఆకలి తీరిపోయింది. అంటే చూస్తే తీరిపోయిందా? మరి ఏం తినకుండా ఆకలి తీరిద్ది అంటే అది తీరిపోయింది. అంటే ఒక కుమారుని చూసిన ఆనందం, కొంతకాలంగా దూరమైన కుమారుడు తన ప్రత్యక్షమైనప్పుడు, తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుమారుడు చూస్తే చాలు నా కడుపు నిండిపోయిందయ్యా అంటారు. అంటే దేవుడు కూడా ఒక మనిషిని దేవుడి దగ్గరికి చేర్చే పనిలో ఉండాలి. ప్రతి మనిషి, ఒక మనిషి కావాలి, ఒక మనిషి మారు మనసు పొందాలి. దేవుడికి అది ఆనందం.
దేవుడికి ఎందులో ఉంది ఆనందం అని చెప్పుకున్నాం మనము. అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలదు ఆనందం కంటే ఒక పాపి మారు మనసు పొందడంలో దేవునికి ఆనందం. ఆనందం ఆకలి తీర్చాలంటే ఒక పాపిని మార్చాలి నువ్వు. దేవుడి ఆకలి తీర్చాలని నువ్వేం చేయాలి? ఒక పాపిని మార్చాలి. అందులో ఆనందం ఉంది. నువ్వు స్టేజీలు పెట్టి డ్యాన్సులు వేసి ఎగిరి గంతులేసి పండగలు చేసి డీజే బాక్సులు పెట్టి గోల చేసినా కానీ ఎవరికి ఉపయోగం? నీకు ఆనందం. నీ ఒళ్ళు అలిసిపోవాలి, నువ్వు తాగింది దిగేంత వాటికి ఎగరాల. అందుకే కదండి పండగలు. ఇందులో దేవుడికి ఆనందం లేదు. అయ్యో నేను చేసిన దేహాలేంది ఆ విధంగా మద్యానికి లోనైపోయి ఆ విధంగా చెడుతనానికి అల్లరితో కూడినటువంటి ఆటల పాటలో మునిగిపోయారేంది, మరి వాళ్ళకి ఎవరు చెప్పరా అని చెప్పని దేవుడు బాధపడుతున్నాడు. ఆయన బాధ ఎరిగినటువంటి మనము మరి చెప్పాలి కదా. మైకి పెట్టే చూద్దాం అనుకున్నాం, వాళ్ళే మీటింగ్ పెట్టుకున్నారు. అంటే జనాలకి వెళ్ళాలి, సమాజంలోనికి వెళ్ళాలి. ఏది ఆనందం? దేవుడికి ఏది ఆనందం అంటే నువ్వు ఆడే ఆట, నువ్వు పాడే పాట, నువ్వు కట్టుకునే బట్ట, నీ ఇల్లు శుభ్రం, ఈ కాదు దేవుడికి ఆనందాన్ని ఇచ్చేది. ఒక పాపి మారు మనసు పొందాలి, ఒక మనిషిని మార్చాలి. అది దేవునికి ఇష్టం. అది దేవునికి ఆకలి తీర్చడం. అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 32. అందుకు ఆయన భుజించుటకు 31 నుండి చదువుకున్నాం. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, భోజనం చేతుకొని రా బాబు అన్నారు. ఎవరో శిష్యులు బయట నుంచి వచ్చారు. ఈయన ఏం చేశాడు? మనకి 4వ అధ్యాయం మొదటి నుంచి ఉంటే అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీని మరి ఏ విధం చేతనైనా ఆ స్త్రీని మార్చాలనే ఆలోచనతో ఆయన వాక్యం చెబుతున్నాడు, ఆమెకు వాక్యం చెబుతున్నాడు. ఆ స్త్రీ మారు మనసు పొందింది. ఇప్పుడు శిష్యులు వచ్చి ఆమె మీద ఆయన యొక్క ఆలోచన ఉంది. ఒక మనిషిని ఎలా మార్చాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు యేసుప్రభు. తండ్రి మనసులను, తండ్రిని బయలుపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే పని మీద ఉన్నాడు. ఏం పని? ఒక మనిషిని మార్చే పనిలో ఉన్నాడు. శిష్యులు వచ్చారు, భోజనం తీసుకొని వచ్చారు. బోధకుడు ఆ భోజనం చేయమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, మీకు తెలియని ఆహారం నాకుందయ్యా, మీకు తెలియదు ఆహారం ఏంటో అని చెప్పని శిష్యులు అనగా వాళ్ళు ఏమనుకున్నారు? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చలేమో అని ఒకరినొకరు చెప్పుకొని, మనం భోజనం తేటానికి బయటికి వెళ్ళాం కదా, ఎవరో ఏదో పెట్టుంటాడు తినుంటాడులే అని అనుకుంటున్నారు వాళ్ళు. తెలియని ఆహారం అంటే యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. ఆయన పని తుదముట్టించటమయు, దేవుని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. దేవుని పని చేయటమే. దేవుని పని చేసి ఒక పాపిని మారు మనసు పొందే విధంగా మనం వాక్యము చెప్పటమే, ఒక మనిషిని దేవుని దగ్గరికి చేర్చటమే. ఇదే దేవుని యొక్క ఆకలిని తీర్చటం అంటే. ఆయన ఆకలి కొని ఉన్నాను నేను మీకు చెప్పను అంటే ఏంటి? ఆయన ఆకలి అంటే మనుషులే, మనందరినీ సజీవ యాగంగా దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. మారు మనసు పొందేటటువంటి వారిగా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరిని సమరయ స్త్రీ చూడండి, ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొంది ఊర్లో ఉన్నటువంటి వారందరికీ చెప్పింది. 39వ వచనం, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక స్త్రీ దేవుని మాటలు విన్నది. సమరయ స్త్రీ దేవుని మాటలు విన్నది. ఆ స్త్రీ అంతకుముందే మంచి స్త్రీ ఏం కాదు, కానీ ఆమె ఇతడు నిజమైనటువంటి రక్షకుడని ఎరిగి ఆ ఊరి వారందరినీ మార్చేసింది. ఆ ఊరి వారందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఆయన ఒక స్త్రీని వెలిగించాడు అంతే. ఆహారం అదే. ఆమె వెళ్ళి ఊరు అందరిని మార్చింది. 41వ వచనం వాళ్ళు ఏమంటున్నారు చూడండి,
ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఒక సమరయ పట్టణాన్ని ఒక స్త్రీ మార్చింది. ఒక సమరయ పట్టణాన్ని ఒక స్త్రీ మార్చింది. ఆ ఊరు వారందరిని మార్చివేసింది. అంటే ఊరు వారందరూ ఎంతమంది ఆకలి తీర్చింది? ఎంతమందిని దేవుని దగ్గరికి చేర్చి దేవుని ఆకలి తీర్చింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుని ఆకలి తీర్చేవారిగా ఉన్నామా లేదా? నేను ఆకలి కొనినను నేను నీతో చెప్పను. తెలియని ఆహారం, మీకు తెలియని ఆహారం నాకు దగ్గర ఒకటి ఉన్నది. అదేంటంటే ఆయన పని, ఆయన చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని పని చేసి అనేకులను దేవుని దగ్గరికి చేర్చటమే దేవుని ఆకలిని తీర్చడం. అలాగే సమరయ స్త్రీ దేవుని మాటలు విన్నది, మారు మనసు పొందింది. వెళ్ళి సమరయలో ఉన్నటువంటి వారందరినీ, సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ మరి అక్కడ మారు మనసు పొందే విధంగా దేవుని మాటలు చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అక్కడికి వెళ్ళి 2 రోజులు సువార్త ప్రకటించాడు. అక్కడ వారందరూ మారు మనసు పొందినట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక దేవుని ఆకలి అనేది తీర్చేవారు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఆయన వాక్య ప్రకారం అనేకులను దేవుని దగ్గరికి చేర్చేటటువంటి వారే దేవుని యొక్క ఆకలిని తీర్చేటటువంటి వారు. మనందరం ఆ దేవుని పనిలో ఉన్నామో లేదో మనం పరీక్షించుకుంటూ మరి దేవుని ఆకలిని ప్రతిదినం తీర్చేటటువంటి వారికి మనందరం ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.